పోవాలి, జగన్ పోవాలి, జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. తమ్ముళ్ళు ఒకటే కాదు, ఇక్కడే మా యువత ఉన్నారు. నేను యువత కోసం తపన పడ్డాను, అవునా కాదా? 25 ఏళ్లకు మునుపు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను. అదే ఐటీ ఆయుధం. అది ఇప్పుడు వజ్రాయుధమైంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ 1 ఎవరంటే తెలుగు యువత. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా, 2014లో సీఎం అవుతాను నేను ఆలోచించాను. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్గా తయారు చేయాలని. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది, నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం, చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ 3 కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక. దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేశాం. మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేశాం. టీసీఎల్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి తీసుకుపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇంకో పక్కన ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి శ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడే ఏర్పేడు వెంకటగిరి మధ్యలో ఐఐటి తీసుకొచ్చాం, ఐజర్ తీసుకొచ్చాం, ఐఐడిటి తీసుకొచ్చాం. తిరుపతిలో కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అంతా తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలైన ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అదే నేను ఆలోచించా. అలాంటి తీసుకొస్తే అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. సభలో తిరుమల భక్తుల కోసం 630 కోట్లతో నేను గరుడ భారత్ తీసుకొచ్చా. జగన్ గంజాయి తెచ్చాడు. మన